వైశాల్యాలు ఒకే సమాంతర రేఖల మధ్య గల త్రిభుజాలు. పిల్లలు, మనం కిందటి పాఠంలో ఒక త్రిభుజము మరియు ఒక సమాంతర చతుర్భుజము ఒకే భూమిపై మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉంటే త్రిభుజ వైశాల్యము సమాంతర చతుర్భుజ వైశాల్యంలో సగం ఉంటుంది అని నేర్చుకున్నాం. ఇది మరొక సిద్ధాంతానికి దారితీస్తుంది. ఒకే భూమిపై మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల త్రిభుజముల వైశాల్యాలు సమానము. ఇక్కడ త్రిభుజం ఏబీసీ మరియు త్రిభుజం ఏబీడీలు ఒకే భూమి ఏబీపై మరియు ఒకే సమాంతర రేఖలు ఏబీ మరియు సిడీల మధ్య ఉన్నాయి. కాబట్టి మనం త్రిభుజం ఏబీసీ మరియు త్రిభుజం ఏబీడీలు సమాన వైశాల్యాన్ని కలిగి ఉంటాయి అని నిరూపించాలి. బి గుండా ఏడీకి సమాంతరంగా బీఈని గీయండి. కాబట్టి ఏబీబీఈలు సమాంతరం. ఇప్పుడే మనం ఇది గీసాం. మరియు ఏబిడిఈలు సమాంతరం. ఇది మనకి దత్తాంశంలో ఇవ్వబడింది. 2 జతల అభిముఖ భుజాలు సమాంతరంగా ఉన్నాయి. కాబట్టి ఏబిఈడి సమాంతర చతుర్భుజం అవుతుంది. ఏబీసీ త్రిభుజము మరియు సమాంతర చతుర్భుజం ఏబిఈడిలు ఒకే భూమిపై మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్నాయి. కాబట్టి ఏబీసీ త్రిభుజ వైశాల్యము = 1/2 ఇంటూ ఏబిఈడి సమాంతర చతుర్భుజ వైశాల్యము అవుతుంది. ఇప్పుడు మనకి త్రిభుజం ఏబీసీ వైశాల్యము = 1/2 ఇంటూ సమాంతర చతుర్భుజం ఏబిఈడి వైశాల్యము అని మనకి తెలిసింది. కానీ ఒక సమాంతర చతుర్భుజాన్ని దాని కర్ణము 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది అని మనకు తెలుసు. బీడి కర్ణము ఏబిఈడిని 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. దేర్ఫోర్ ఏబిడి త్రిభుజ వైశాల్యము = 1/2 ఇంటూ ఏబిఈడి సమాంతర చతుర్భుజ వైశాల్యము అవుతుంది. పై 2 సమీకరణాల్లో కుడివైపున గల భాగం సమానంగా ఉంది కాబట్టి ఎడమవైపు కూడా సమానం చేయొచ్చు. కాబట్టి ఏబీసీ మరియు ఏబిడి త్రిభుజ వైశాల్యాలు సమానమవుతాయి. అంటే ఒకే భూమిపై మరియు ఒకే సమాంతర రేఖల మధ్య గల త్రిభుజ వైశాల్యాలు సమానము అని అర్థం. ఒక త్రిభుజము మరియు ఒక చతుర్భుజము ఒకే భూమిపై మరియు ఒకే సమాంతర రేఖల మధ్య ఉంటే త్రిభుజ వైశాల్యము సమాంతర చతుర్భుజ వైశాల్యంలో సగం ఉంటుంది. దీని విపర్యయం కూడా సత్యమే అవుతుంది. అంటే ఒకే భూమి కలిగి సమాన వైశాల్యాలు గల త్రిభుజాలు ఒకే సమాంతర రేఖల మధ్య ఉంటాయి. మరి అర్థమైంది కదూ? తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మనం మళ్ళీ నేర్చుకుందాం. అంతవరకు సెలవు.